Jesus Christ Church Ministries presents short messages. పాపము చేస్తూ ప్రభు బల తీసుకుంటున్నామా? ప్రభు బల తీసుకుంటూ కూడా పాపం చేస్తున్నామా? చాలామందికి ఉన్న ఒక భ్రమ ఏంటంటే, ప్రభు బల తీసుకుంటే మనం ఏ పాపం చేయం, అంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఆ రోగం, వ్యాక్సిన్ తాలూకు రోగం రాదు, పోలియో చుక్కలు వేసుకుంటే పోలియో రాదు, కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా రాదు అన్నట్టు ప్రభు బల తీసుకుంటే పాపం చేయము అనేటువంటి ఆలోచనలో ఉండిపోతారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. ఎందుకనంటే ప్రభు బల తీసుకున్న తర్వాత కూడా, లేదా మనం ప్రభు బల తీసుకో ముందు కూడా ఏం చేయడానికి అవకాశం ఉందంటే, పాపం చేయటానికి పుష్కలమైన అవకాశాలు. వీళ్ళు చేయగలరు, వాళ్ళు చేయలేరు అనడానికి ఏ లిమిటేషన్స్ లేవు, ఏ పరిమితులు లేవు పాపానికి. నేను సరే వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాట చెప్పాను. దోమలు లేని దేశం అని ఉంది ఫ్రాన్స్ దేశానికి ఒక పేరు. దాంట్లో ప్రపంచంలోనే ఎక్కువ సెంట్ తయారు చేస్తారట. ప్యారిస్, ప్రపంచంలో ప్యారిస్ నుంచే సెంట్లు ఎక్కువ వస్తాయి. ఫ్రాన్స్ రాజధాని అది. ఎక్కువ సెంట్లు అనేవి అక్కడ పుడతాయి కనుక దోమలు ఆ సెంటు ప్రభావానికి ఉండవట. అది దోమలు లేని దేశం దానికి పేరు. పాములు లేని దేశం ఒకటి ఉంది. అసలు జనాలే లేని ఖండం ఒకటి ఉంది, అంటార్కిటికా ఖండం. అసలు నిర్జన ఖండం అని పేరు దాన్ని. కానీ ఏ దేశంలో కూడా పాపము లేని దేశం అనేది లేదు. దోషము లేని దేశం, నేరము లేని దేశం, ఘోరము లేని దేశం, రక్తపాతము లేని దేశం అనేది ఏమి లేదు. అట్లాగనే లోకం నుండి వేరు చేయబడి దేవునిలోకి వచ్చినటువంటి వాళ్ళలో కూడా పాపము చేయటానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. వాటిని మనం చక్కగా దుర్వినియోగం చేసుకుంటాం, అంటే వాటిని తెచ్చేసుకుంటాం మన జీవితంలోని. ఎగ్జాంపుల్కి మనం ఆలోచన చేస్తే, ఇద్దరిని అంటే ప్రభు బల్ల తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చాయో చూడగలిగితే, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనంలో వాడు అంటే యూదా, యేసు ప్రభు ఏం చేశాడు? ముక్క ముంచి ఇచ్చాడు. వాస్తవంగా అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ప్రభు బల్లకు సంబంధించినటువంటి ప్రారంభం పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ ముక్క పుచ్చుకొనగానే ఏం జరిగిందట? సాతాను వాళ్ళలో ప్రవేశించి, యేసుప్రభు పక్కనే ఉన్నాడా? యేసుప్రభు పక్కనే ఉన్నాడు. ప్రభు బల్లకు సంబంధించినటువంటి ముక్క ఇచ్చాడు. అయినా వెంటనే ఏం ప్రవేశించాడట? సాతాను ప్రవేశించాడు. ఇప్పుడు మందు అలవాటు ఉన్నాను అనుకోండి, ప్రభు బల తీసుకున్న తర్వాత నేను మందు తాకూడదు అని అందరూ అనుకుంటారా? పొరపాటు. ఇదే అదే అనేవాళ్ళు ఉంటారు. ఇది చాలా పొరపాటు. దానికి సంబంధించి ఎటువంటి మూల్యం చెల్లించుకుంటారంటే, గుర్తుపెట్టుకోండి, క్రీస్తు త్యాగాన్ని మనస్కరించని ఇస్కరియోతు యూదా చరిత్రహీనుడైపోయాడు. నేటికి 2000 సంవత్సరాలు అయిపోతూ ఉన్న యూదా 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 ద్రోహి 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 అని ఈరోజు ద్రోహం చేసే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడరు ఫాదర్ అయిపోయాడు. ఆ స్థితికి వెళ్ళిపోతాం పిల్లలు. మరొకరు ఉన్నారు అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో. వీళ్ళు బల్ల తీసుకుంటూ కూడా వీళ్ళు కూడా చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అననీయ సప్పీరాలు అనేటటువంటి భార్యాభర్తలు. అప్పటికి ఏం చేస్తున్నట్టుంది మనకు ముందటి అధ్యాయాల్లో అపోస్తలుల కార్యాలలో, ప్రతిదినము ఇంటింట కూర్చుని ఇంటింట రొట్టె విరుస్తూ ఉంటున్నారు అన్నటువంటి మాటలు మనకు కరెక్ట్ కనపడతాయి కదా. వాళ్ళు బల్ల తీసుకుంటున్నారు. బల్ల తీసుకుంటూ ఉండి కూడా ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ఎంత పరిస్థితి అయిపోయిందంటే 3వ వచనంలో అంటాడు, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించును? ఎవరిని? బల్ల తీసుకుంటున్న వాళ్ళ హృదయాన్ని కూడా సాతాను ప్రేరేపిస్తాడా? 100% ప్రేరేపిస్తాడు. 100% ప్రేరేపిస్తాడు. ప్రేరేపించబడినా దాని ప్రేరేపణకు లొంగకుండా ఉండి బతికితేనే ప్రభు బల్ల తాలూకు విషయం పనిచేస్తుంది. నేను షుగరు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఒకటి ఉంది, ఏ స్వీట్ తాలూకు కంటెంట్ తీసుకోకూడదు. చాలామంది అంటూ ఉంటారు, షుగర్ తినకూడదు కానీ, అంటే పంచదార తినకూడదు కానీ బెల్లం అయితే తినొచ్చు. ఇంకొందరు ఏమంటారంటే తేనె తాగొచ్చు. ఇంకొందరు ఏమంటారు ఖర్జూరం
ఎండు ఖర్జూరాలను చూర్ణం చేసుకొని తినొచ్చని కొందరు ఇవన్నీ చెప్తారు చూడ. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకొందరు ఏమంటారంటే తీపి పళ్ళు తినచ్చు, తప్పలేదు. డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే తీపు అన్నది ఏ దానిలో ఉండినా అది నువ్వు తీసుకున్నావంటే నీకేం కాదు, నువ్వు తీసుకునే మందు పని చేయదని చెప్పాడు, ట్యాబ్లెట్ పని చేయదని. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనం అందరం కూడా ప్రభువులో తీవ్రత కలిగి ప్రభువుని సేవించడానికి సంబంధించిన ట్యాబ్లెట్, ఒక ఇంజెక్షన్, ఇంకా చెప్పాలంటే ఒక వ్యాక్సిన్ ఏంటంటే ప్రభు వల్ల. అటువంటి ప్రభు బల్లను తీసుకున్న తర్వాత దాని ప్రభావాన్ని సున్నా చేసేది ఎవరు అంటే సాతాను ప్రేరణే, మనలో నిద్రాన్నమై ఉన్నటువంటి పాపపు శక్తే. ఈ ఇద్దరి విషయం గమనించండి. వాళ్ళు ఆ రోజు ప్రభావవంతంగా దేవుడి సేవ జరుగుతూ పోతూ ఉన్నది కనుక, ప్రారంభ పరిస్థితులు ఉన్నారు కనుక వాళ్ళు స్పాట్లో చచ్చిపోయారు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మనం చచ్చిపోయిన విషయం మనకే తెలియదు. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మనిషి నిశ్చేష్టుడై పడిపోతే ఏమైపోయాడు అనే విషయం ఎవరన్నా కనుక్కుంటారు. మనకు తెలియదు మనం చచ్చిపోయిన విషయం, మన పక్క వాళ్ళకు కూడా తెలియదు. అందరం దర్జాగా బతికే ఉన్నాం, బాగానే ఉన్నాం అనుకుంటాం. కానీ దేవుడి లిస్టులో నుంచి పేరు ఎప్పుడూ పోయి ఉంటుంది. అంటే అలాగో మన బతుకులు ఉన్నాయేమో ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి పిల్లలు. కాబట్టి పాపానికి చోటీయని యేసుప్రభు గురించి లోకమంతా గర్వంగా, దేవుని ప్రజలంతా గర్వంగా చెప్పుకున్నది ఒకటే, ఆయన పాపము చేయలేదు, పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఆయన పోరాటం చేశాడు అని. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగల, ప్రపంచంలో ఛాలెంజ్ చేయగలిగితే ఇట్లా చేయాలి. అలాంటి మహనీయుడు మనగాడు ఈ ప్రపంచంలో ఎవడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. అటువంటి దేహ రక్తాలు మనం తీసుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం పిల్లరా. సీరియస్గా తీసుకుందాం. ప్రభు దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి రెండు వస్తాయి. ఒకటి అపోస్తలుల బోధ, రెండు ప్రభువు బల్ల. ఈ బల్ల విషయంలో ఎంత తీక్షణంగా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉండగలిగితే అంత ప్రభావం, దాని తాలూకు ప్రభావం మన మీద ఉంటుంది. లేని పక్షాన మనల్ని ఎవరూ కాపాడలేరు. ప్రార్థన చేద్దాం.